హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే మనం ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా మందికి జుట్టు ఊడుతున్న సమస్య అయితే బాగా ఉంటుంది కదా. అలా అనుకుంటారు చాలా మంది, నేను ఇంకా వింటర్ కదా ఊడిపోతుంది కదా హెయిర్ ఇంకా వదిలేద్దాము, తర్వాత సమ్మర్ అయితే వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వింటర్ లోనే ఇంకా మంచి టైం అయితే ఇదే అనమాట హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఎందుకు నేను అంటున్నానంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అదేంటంటే మనం సమ్మర్ లో అయితే జుట్టు ఊడిపోతుంది, చిరాగ్గా అనిపిస్తుంది అనేటప్పుడు మనం ఎటువంటి రెమెడీస్ చేయడానికి కూడా అంతగా వీలు ఉండదు. ఎందుకంటే మనకి స్వెట్ వచ్చేస్తుంది, ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ ఫేస్ పైన వచ్చేస్తుంది అని చెప్పేసి చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి అదే వింటర్ లో అనుకోండి, మనం హెయిర్ కి ఎటువంటి అప్లైస్ అంటే ఏమైనా ఆయిల్స్ అవి అప్లై చేసినా కూడా జిడ్డుగా ఉన్నా కూడా మనకి ఆ సమస్య అయితే ఉండదు. అంటే ఫేస్ పైకి వచ్చేస్తుంది, ఇంకా చిరాగ్గా ఉంటుంది అనే సమస్య ఉండదు. కాబట్టి మనం వింటర్ లో మంచి మంచి రెమెడీస్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అని నేనైతే చెప్తున్నాను, నేనైతే అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా అవునా కాదో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన జుట్టు అయితే చాలా ఫ్రిజీగా అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి డ్రైగా అయిపోయి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ వింటర్ లో. అలా కాకుండా నేనైతే ఇక్కడ ఒక 2 మంచి టిప్స్ అయితే చెప్తున్నాను. అంతకంటే ముందు ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ నుంచి నా హెయిర్ అంటే నేను గుండు చేయించుకున్నప్పటి నుంచి మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి నేను పాటించిన టిప్స్ ద్వారా నా హెయిర్ అయితే ఎంత గ్రోత్ అయిందని చెప్పేసి మీరే ఈ ఫొటోస్ లో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక్కొక్క ఫోటోలో డిఫరెన్స్ ఎంత కనబడుతుందో మీకే అర్థమవుతుంది ఎంత హెయిర్ గ్రోత్ అయిందని చెప్పేసి. అందులోను నేను నేను గుండు చేయించుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అయితే హెయిర్ కట్ అయితే చేయించాను. ఇక్కడ మన ఫస్ట్ రెమెడీ వచ్చేసి నేనైతే మెంతులతో చెప్పబోతున్నాను అనమాట. మనం మెంతుల్ని 1 టేబుల్ స్పూన్ అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. మెంతుల్లో మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హెయిర్ గ్రోత్ చాలా ఎక్స్ట్రీమ్ గా అవుతుంది. హెయిర్ ని గ్రోత్ చేయడంలో చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే మనకి డాండ్రఫ్ ఏమీ లేకుండా కూడా చేస్తుంది. స్కాల్ప్ పైన ఏమైనా ఇచ్చినెస్ ఉన్నా ఏమైనా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వాటి నుంచి బాగా తప్పిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయి మన హెయిర్ కి. వీటిని అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ కూడా మన హెయిర్ గ్రోత్ ని ఎంతగా పెంచుతుందనంటే మాటల్లో చెప్పలేము, అంత బాగా యూజ్ అవుతుంది. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని జ్యూస్ అయితే ఒక స్ట్రైనర్ లో వేసి ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. మనకి ఈ ఆనియన్ వల్ల మనకి ఎక్కడైతే జుట్టు అంటే బట్టతల ఉన్నా కూడాను అక్కడ హెయిర్ రీగ్రోత్ అయ్యే విధంగా మనకి ఆనియన్ అయితే చేస్తుంది అనమాట. ఇందులో మనకి హెయిర్ గ్రోత్ ని పెంచే ప్రాపర్టీస్ చాలా బాగా ఉంటాయి. అలాగే ఇందులో సల్ఫర్ ఉండటం వల్ల మనకి ఆ సల్ఫర్ అనేది మన హెయిర్ గ్రోత్ ని బాగా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు దీని నుంచి మనం జ్యూస్ అయితే తీసేసుకోవాలన్నమాట. మనం ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా స్మెల్, ఇంకా హెయిర్ పైన ఉంటాయి. అంటే మనకి ఆనియన్ కట్ చేస్తున్నప్పుడే మనకి కళ్ళల్లోంచి నీళ్లు వస్తుంటాయి కదా, ఇంకా హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలని చాలా మంది భయపడి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మనకి హెయిర్ గ్రోత్ కావాలంటే మరి తప్పదు కదా. అలానే ఎక్కువగా ఏమీ మళ్ళీ అంటే కట్ చేస్తున్నప్పుడు కళ్ళల్లోకి వెళ్తే ఏమైనా స్ప్రే అయిపోతే మనకి అలా అనిపిస్తుంది, కానీ హెయిర్ పైన అయితే మరి డైరెక్ట్ గా అలా ఏమీ అయిపోదు, అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కాబట్టి మనం అప్పుడప్పుడు మనం ఇలా రెమెడీస్ అయితే ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ జ్యూస్ అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ జ్యూస్ ని కూడా మనం హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ మెంతులను అయితే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాం కదా, ఆ మెంతులను కూడా ఒక బౌల్లోకి అయితే నేను ఇలా వడపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని అంటే స్ప్రే అయినా అనుకోవచ్చు, లేదంటే మనం ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే కాటన్ తోనైనా జుట్టుని పాయలుగా తీసుకుంటూ అప్లై చేసేసుకోవాలి స్కాల్ప్ కి. ఇక్కడైతే నేను మెంతులు వాటర్ లో నేను ఇక్కడ ఒక 3 టీ స్పూన్స్ ఆనియన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఇది సరిపోతుంది, అంటే నా హెయిర్ కి అయితే సరిపోతుంది. మీది ఇంకా లాంగ్ హెయిర్ అంటే దీన్ని ఒక 2 టైమ్స్ అంటే ఎక్స్ట్రా చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఒక 6 టీ స్పూన్స్ వరకు జ్యూస్ వేసుకోవచ్చు. అంటే కొంచెం అంటే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న క్వాంటిటీకి మిక్స్ తెలుస్తుంది కదా, మీ హెయిర్ ఎంత ఉంది, మీ హెయిర్ కి ఎంత సరిపోతుందని తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని వల్ల మనకి బాగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. మనకి హెయిర్ గ్రోత్
గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, డాండ్రఫ్ అవి లేకుండా చేస్తుంది, చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. దీన్ని ఒక స్ప్రే బాటిల్లో అయితే వేసేసి స్ప్రే చేసేసుకోవాలన్నమాట. పాయలుగా తీసుకుంటూ స్ప్రే చేసుకోవాలి. లేదనంటే కాటన్ తో అయినా చేసుకోవచ్చు, కానీ స్ప్రే బాటిల్ తో స్ప్రే చేసేసుకుంటే మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి రూట్స్ లోపల వరకు వెళ్లి మనకి పోషణ అందిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి స్ప్రే బాటిల్లో అయితే వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా దీన్ని స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 2 hours అయితే ఉంచేసి ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి 2 hours అయినా పడుతుంది. మనం జుట్టు అంతా చక్కగా రూట్స్ నుంచి చక్కగా పట్టడానికి, మనకు పోషణ అందటానికి ఒక 2 hours అయినా పడుతుంది అనమాట. అలాంటప్పుడు మనం అలా చేస్తే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇది వీక్లీ ట్వైస్ అలా నెల రోజులు అంటే వారానికి 2 సార్లు చొప్పున నెల రోజులు కనుక చేస్తే మనకి విజిబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మనకి బేబీ హెయిర్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత షాంపూతో వాష్ చేసేసుకోవటమే. ఇక్కడ నెక్స్ట్ రెండవ టిప్ వచ్చేసి మనం ఆనియన్ జ్యూస్ లోనే నేను ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆముదం, ఈ ఆముదం అయితే 1 టీ స్పూన్, అంటే నా హెయిర్ కి తగ్గట్టే నేను ఇక్కడ వేసుకున్నాను. నా హెయిర్ కి ఎంత సరిపోతుంది అన్న దాన్ని బట్టి. ఇది క్యాస్టర్ ఆయిల్ అందరికీ తెలిసిందే కదా. ఆముదం మన హెయిర్ కి ఎంత బాగా యూజ్ అవుతుందంటే హెయిర్ గ్రోత్ ను పెంచడానికి, మనం ఊడిన జుట్టు ప్లేస్ లో మనకి 2-3 ఇంతలా ఎక్కువగా జుట్టు వచ్చే విధంగా చేస్తుంది అనమాట. అలాగే ఆనియన్ లో ఉండే మనకి పోషకాలు కూడా మీకు తెలిసిందే కదా, చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి బట్టతలు ఉన్నా కూడా ఆ ప్లేస్ లో ఆనియన్ తో రుద్దితే గనక మనకి ఆ ప్లేస్ లో కంపల్సరిగా జుట్టు అనేది పెరుగుతుందన్నమాట. ఇలా ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకొని, ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ కానీ ఏమీ అవసరం లేదు. ఇలాగే డైరెక్ట్ గా మన హెయిర్ పైన అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రే బాటిల్ అయినా వేసేయచ్చు, లేదంటే కాటన్ తో అయినా మనం అప్లై చేసేసుకోవచ్చు. పాయలుగా తీసుకొని రూట్స్ కి అలాగే హెయిర్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. మనకి స్ప్రే బాటిల్ తో అయితే మనకి మంచిగా పోషణ అనేది అందుతుందని చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. స్ప్రే బాటిల్ అయితే లోపల వరకు వెళ్తుందనమాట, అందుకని స్ప్రే బాటిల్లో అయితే మంచిది. అలాగే మనకి ఇందులో చెప్పాను కదా, మనకి క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి మనకి జుట్టు నల్లగా కూడా అవుతుంది, ఒత్తుగా అవుతుంది, చాలా దృఢంగా ఉంటుంది. జుట్టు చాలా ఒత్తుగా పొడగ్గా పెరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి క్యాస్టర్ ఆయిల్ అయితే చిన్నపిల్లలకు కూడాను, చిన్నపిల్లలు అంటే మంత్స్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆముదాన్నే అప్లై చేస్తూ ఉంటారు, వాళ్ళకి జుట్టు బాగా వస్తుందని చెప్పేసి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 1 hour అయితే తలపైన ఉంచేసుకోవాలన్నమాట. అలా చేస్తే కనుక మనకి ఒత్తైన నల్లని జుట్టు, చుండ్రు లేకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మంచి జుట్టు అయితే గ్రోత్ అవుతుంది. చూసారు కదా, ఈ 2 టిప్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వింటర్ లో హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనమాట ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. రిజల్ట్స్ అనేవి తప్పకుండా వస్తాయి. ఏదైనా మనం యూజ్ చేస్తే కదా తెలుస్తుంది మనకి గ్రోత్ అవుతుందా హెయిర్ లేదా అని చెప్పేసి. తప్పకుండా గ్రోత్ అవుతుందండి, నాది గ్యారంటీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.